100% ప్రజలు కుటుంబ అవసరాల కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక స్థలమో, ఒక పొలమో, ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో కొనుక్కోవాలని కోరుకున్నా కొనుక్కోలేక వెనకబడిపోయి అలా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. అవన్నిటిని కూడా మనం లక్ష్మీ నరసింహ డెవలపర్స్ లో ఎంటర్ అయితే ఇవన్నీ కూడా మనం ఒక 2 to 3 years లో మనం సాధించవచ్చు అండి. అది ఎలాగో ముందు స్లైడ్స్ లో చూద్దాం. వీరు కంపెనీకి సంబంధించిన సిఇఓ మిస్టర్ పిల్లా ప్రకాష్ గారు, సారీ సిఎండి గారు పిల్లా ప్రకాష్ గారు, సిఇఓ హరిప్రకాష్ గారు అండి. వీరిద్దరూ తండ్రి కొడుకులు. మన మార్కెటింగ్, మన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మార్కెటింగ్ లో ఈయనకి, ఈ పిల్లా సత్యనారాయణ గారికి ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఈయన ఫైనాన్షియర్ ప్లస్ షేర్ మార్కెట్ ట్రైనర్, క్రిప్టో ట్రేడర్ అండి. ఈ సిఇఓ వారి కుమారుడే. వీరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేసుకుని కంపెనీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా హరిప్రకాష్ గారే చూస్తున్నారు సార్. వీరిద్దరూ మనకు సంబంధించిన కంపెనీకి ఎండి గారు, సిఇఓ గారు. నెక్స్ట్, ఏ కంపెనీలో అయినా మనం పనిచేయడానికి మనం లీగల్ గా ఉందా లేదా అని మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారండి. మనకు కావాల్సిన అన్ని లీగల్ సర్టిఫికేట్స్ www.lndindia.com అనే వెబ్సైట్ లో ఓపెన్ చేసి మీరు కంపెనీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, అన్ని లీగల్ డాక్యుమెంట్స్ పరిశీలించుకోవచ్చు అండి. మనకి మార్కెటింగ్ వెళ్ళడానికి, మార్కెట్ లో వెళ్ళి పనిచేసుకోవడానికి ఏమైతే మనకు డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా మన కంపెనీ వారు తీసుకోవడం జరిగిందండి. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, జిఎస్టి సర్టిఫికేట్, గ్రామ సచివాలయం పంచాయతీ వార్డు సర్టిఫికేట్, అన్ని రకాల సర్టిఫికేషన్స్ కూడా, ఎంసీఏ సర్టిఫికేట్, అన్ని రకాల సర్టిఫికేషన్స్ తీసుకునే మార్కెట్ లోకి వచ్చారు సార్. మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి పరిశీలించుకోవచ్చు, లేదా మన పీపీటీ ఓపెన్ చేసి కూడా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి. మనం బిజినెస్ గురించి స్టార్ట్ చేస్తున్నాం సార్. మనం ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు? ఎవరైనా ఈ బిజినెస్ చేయడానికి అర్హులే సార్. మన భారతీయులు అయితే సరిపోతుందండి, ఎవరైనా అర్హులే. వర్క్ ఫ్రమ్ హోమ్ సార్, ఇంట్లో నుంచి కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. జస్ట్ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలండి. ఇన్వెస్ట్మెంట్ చాలా లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, యూజ్ రిటర్న్స్ వస్తాయి, నో లాస్. మీ ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో లాస్ ఉండదండి. 100% లీగల్ బిజినెస్ మనం చేస్తుంది. రిస్క్ ఉండదు సార్. అంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వేస్తే ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ లేదు కాబట్టి రిస్క్ కూడా మనకేముండదు సార్. ఇక్కడ మన పైన ఎవరు బాస్ ఉండరు సార్. మనకు నచ్చిన టైంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టార్గెట్స్ ఏముండవండి. మనకు నచ్చిన టార్గెట్ మనమే పెట్టుకొని మనమే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. స్ట్రెస్ ఉండదండి. అంటే ఎప్పుడైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ రీచ్ కాలేకపోతే స్ట్రెస్ ఉంటుంది. సో ఇక్కడ టార్గెటే లేదంటున్నాం కాబట్టి స్ట్రెస్ ఉండేదానికి 100% అవకాశం లేదండి. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదండి. 10 కాలాల పాటు ఈ కంపెనీ ఉండడానికి వచ్చిందండి. స్కీమ్స్, స్కామ్స్ ఏంటంటే ఎక్కువ డబ్బు మనకి ఇవ్వడానికి ఆశ చూపి ఎక్కువ అమౌంట్ మన దగ్గర నుంచి తీసుకుని తక్కువ కాలంలో వెళ్ళిపోయి వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తారు సార్. అలాంటి లక్షల రూపాయలు పెట్టించే కంపెనీలు, చాలా కంపెనీలు మనం కూడా చూస్తున్నాం సార్. చాలా కంపెనీలు వచ్చినాయి, పోయినాయి సార్. ఇప్పటికీ ఆ కంపెనీలకు సంబంధించిన సఫరర్స్ మార్కెట్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అందరికీ తెలిసిందే సార్. అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్. మనం ఎంత కావాలంటే సంపాదించుకోవచ్చు. డైలీ పే అవుట్ అండి. ఏ రోజు కష్టం ఆ రోజే పొందొచ్చు అండి. ఫస్ట్ లో మనం అనుకుంటున్నట్టుగా కామన్ మ్యాన్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక విల్లా కట్టుకోవాలన్నా డబ్బులు లేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అదే మన సిస్టంలోకి వచ్చి మన సిస్టమ్ని సిస్టమేటిక్ గా కంపెనీ మేనేజ్మెంట్ చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్తే ఒక 3 to 5 years లో మనం ఇవన్నీ కూడా ఈ గిఫ్ట్లన్నీ కూడా అవార్డ్స్, రివార్డ్స్ రూపంలో మనం పొందొచ్చండి. ఇట్లా ఒరిజినల్ గా మనం ఇప్పటి నుంచి ప్రజెంటేషన్ స్టార్ట్ అయింది సార్. ఏంటి ఇక్కడ మనం చేస్తుంది, బయట మార్కెట్ లోకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? బయట మార్కెట్ లో ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మనం పనిచేసే సందర్భంలో కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ కస్టమరు ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెంచర్ చూపించి ఆ కస్టమర్ గనక మన దగ్గర నుంచి ఒక వెంచర్ ని గనక, మనం ఒక ప్లాట్ ని గనక ఏదైనా కస్టమర్ కి అమ్మగలిగితే ఆ కంపెనీ తాలూకు మనం ఒక అంకణానికి ఇంతనో, గజనానికి ఇంతనో కమిషన్ అనేది ఇస్తూ ఉంటారండి. అక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎక్కువ మంది ఏజెంట్లుగా పనిచేస్తూ చేయలేక 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు పనిచేసుకుని అక్కడ వీలు కాక ఆ కాంపిటీషన్ తట్టుకోలేక రియల్ ఎస్టేట్ మన వల్ల కాదు అని చెప్పి పక్కన పెట్టే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. 90% అలాగే ఉంటారు. ఒక 5 to 10% మాత్రమే ట్రెడిషనల్ వేలో బయట మార్కెట్ లో సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అదే మన సిస్టమ్ ద్వారా 100కి 100% ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం. ప్రతి సామాన్యుడు కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకుంటూ, ప్రతి సామాన్యుడు గట్ట కోటేశ్వరుడు అవుతూ, ప్రతి సామాన్యుడు కూడా మనకు కావాల్సిన కళలన్నీ కూడా ఈ సిస్టమ్ ద్వారా నెరవేర్చుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం.
ఫస్ట్ మీరు సిస్టంలోకి ఎంటర్ కావడానికి కంపెనీకి మనం ఒక రూ. 999 మనం భవిష్యత్తులో ప్లాట్ కొనుక్కోవడానికి టోకన్ అడ్వాన్స్ పే చేస్తామండి. జస్ట్ ఇది టోకన్ అడ్వాన్సే. మీరు ఎప్పుడైతే మన కంపెనీ తరఫున ఫ్లాట్ కొనుక్కుంటారో ఆ కొనుక్కున్నప్పుడు ఈ రూ. 999 మినహాయించుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు పే చేసి మన కంపెనీ తరఫున ప్లాట్ అనేది మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారండి. ఎవరైతే రూ. 999 పే చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఈవినింగ్ 8 to 9 జూమ్ క్లాసుల్లో రియల్ ఎస్టేట్ లో మనం ఎలా సక్సెస్ కావాలి, మన కంపెనీ ఏంటి, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కంపెనీ ఎక్కడెక్కడ ఏ వెంచర్లతో టైప్ అయింది, భవిష్యత్తులో మన ఈ కంపెనీ సిస్టమ్ ని మనం సిస్టమేటిక్ గా తీసుకెళ్తే మనం రూ. 1,00,000 ఎలా సంపాదించుకోవాలి, రూ. 1,00,000 సంపాదించుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత మనమే సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కుంటే స్థాయికి ఎలా ఎదగాలి అనేది రెగ్యులర్ గా మనం జూమ్ మీటింగ్స్ లో కంపెనీ ట్రైనర్స్ చేత, టాప్ లీడర్స్ చేత కంపెనీ వారు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారండి. కంప్లీట్ గా ఆ ట్రైనింగ్ ఫీజుకి సంబంధించి ఎడ్యుకేషన్ ఫీజు కింద కూడా ఈ రూ. 999 మీరు అనుకోవచ్చండి. నెక్స్ట్ ఇది కాకుండా ఈ మామూలుగా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ రూపేనా డబ్బు తీసుకుంటే వారికి రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒక వస్తు రూపేనా ఇవ్వాలి. కాబట్టి మనకు ఒక మంచి టీ షర్ట్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు సార్. ఇక్కడ ఈ టీ షర్ట్ అనేది గిఫ్ట్ ఇస్తున్నారు సార్. ఈ రూ. 999 పెట్టి ఒక టీ షర్ట్ కొనుక్కొని కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యామనుకోవచ్చు. ఈ రూ. 999 ఎడ్యుకేషన్ ఫీజు అనుకోవచ్చు. ఈ రూ. 999 భవిష్యత్తులో మనం ప్లాట్ కొనుక్కుంటే టోకన్ అడ్వాన్స్ అనుకోవచ్చు అండి. నెక్స్ట్ ఈ 3 రకాల అడ్వాంటేజ్ ఉంది సార్ మనం ఈ బిజినెస్ రూ. 999 పెట్టి ఎంటర్ అవ్వడం ద్వారా. నెక్స్ట్ బేసిక్ ఇది ఒక్కసారి మీరు కనుక ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయితే ఆ అమౌంట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. మనకు జిఎస్టీ రిసీట్ కూడా మన వెబ్సైట్ లోకి వెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. ఈ రూ. 999 లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడు భవిష్యత్తులో మీరు ఎప్పుడు ఫ్లాట్ కొనుక్కున్నా ఈ అమౌంట్ అనేది మీరు రీబ్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే వన్స్ మీరు పే చేస్తే నాట్ రిఫండబుల్, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బు అనేది తిరిగి మీకు ఇవ్వబడదు సార్. అయితే ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి 3 బేసిక్ కండిషన్స్ కూడా ఉన్నాయి సార్. 3 బేసిక్ కండిషన్స్ ఏంటి? రూ. 999 నేను పే చేస్తాను, నాకు లక్షలు కోట్లు వస్తాయా, నాకు ఫ్లాట్లు విల్లాలు వస్తాయంటే రావు సార్. ఇది కేవలం మార్కెటింగ్ ప్లాన్, వర్కింగ్ ప్లాన్ సార్. మనం పని చేసుకుంటేనే దీంట్లో డబ్బులు వస్తాయి, పని చేసుకోకపోతే దీంట్లో డబ్బు రాదండి. సో వర్కింగ్ ప్లాన్ కాబట్టి ఆ వర్కింగ్ లో బేసిక్ 3 కండిషన్లు కంపెనీ పెట్టిందండి. రూ. 999 ఎవరైతే పే చేస్తారో రూ. 999 పే చేసిన తర్వాత డైలీ వాళ్ళు కంపల్సరీ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఈ ప్లాన్ గురించి, ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ ప్లాన్ గురించి, ఈ కంపెనీ భవిష్యత్తు గురించి టోటల్ గా అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఆ ఎడ్యుకేషన్ లో కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి సార్. రెండవది, ఈ కంపెనీలో మనం సక్సెస్ కావడానికి ఒక 2 మెంబర్స్ కి మన ద్వారా ఆపర్చునిటీ ఇవ్వాలండి. 2 మెంబర్స్ కి పాన్ ఇండియా కంపెనీ భారతదేశం మొత్తం మీద మీకు నచ్చిన వ్యక్తులను ఒక ఇద్దరిని ఈ కంపెనీకి మీరు పరిచయం చేయాలండి. మూడవ కండిషన్ ఏంటంటే మనం ఈ సబ్జెక్ట్ లో ఎంటర్ అయ్యి ఈ సబ్జెక్ట్ లో పని చేసుకునే సందర్భంలో మనకి కంపెనీ నుంచి మనకి అమౌంట్ రూపేనా డబ్బు వస్తూ ఉంటది. కాబట్టి మనకు వచ్చే అమౌంట్ లో ఒక 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉంచి ఆ 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ తో భవిష్యత్తులో ఎప్పుడైతే మనం ఫ్లాట్ కొనుక్కుంటామో ఆ ఫ్లాట్ కొనుక్కోవడానికి మాత్రమే ఆ 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ వాడుకుంటాను అని ఆ బేసిక్ ఈ 3 కండిషన్స్ సార్. ఈ 3 కండిషన్స్ మీకు నచ్చితే బిజినెస్ లోకి రావచ్చు. ఎవరైతే ఈ బేసిక్ 3 కండిషన్స్ నచ్చి ఈ వ్యాపారంలోకి వచ్చారో వాళ్ళకి ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే రూ. 999 మీరు ఫర్ సపోజ్ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు, ఎడ్యుకేషన్ తీసుకున్నారు, టీ షర్ట్ గిఫ్ట్ గా పొందారు. మనం ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తేనే కెరీర్ వస్తుందని మనం అనుకున్న సందర్భంలో ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేయడానికి మార్కెట్ లో మీ సీనియర్ ని తీసుకొని మాత్రమే మీరు వెళ్ళండి సార్. మీరు 999 పే చేస్తే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, విల్లాలు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా నేను తిరుగుతా ఉన్నాను సార్, పొల్యూట్ అయిపోయింది. రకరకాల కాన్సెప్ట్లు రకరకాలుగా వచ్చి మనుషులంతా ఇబ్బంది పెట్టి డబ్బు జమ చేసుకుని కంపెనీలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన కంపెనీలు చాలా మంది మార్కెట్ లో సఫరర్స్ ఉన్నారు. అందువల్ల మన కంపెనీని కూడా అలా అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కొత్తగా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు మీ సీనియర్ ని తీసుకుని లేదా మీ టాప్ సీనియర్ నో మీ సీనియర్ లైన్ లో ఎవరైతే మనం కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వారిని తీసుకుని మాత్రమే ఒక 4 దగ్గరకో 3 దగ్గరకో 5 దగ్గరకో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్ళండి సార్. దాంట్లో ఒక ఇద్దరు మీ మాటలు నమ్మి ఈ ఇద్దరు
ఈ సబ్జెక్ట్ లోకి మీ ద్వారా వచ్చారంటే సార్, ఒకసారి రావడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇక్కడ ఇద్దరిని మాత్రమే కంపెనీ పరిచయం చేయమని అడుగుతుందండి. బేసిక్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి మనకి ఇద్దరు సరిపోతారు. ఆ ఇద్దరులో ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి మీకు ఈ కంపెనీలోకి ఇంట్రడ్యూస్ అయ్యారు మీ ద్వారా. ఏ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ అయ్యారు అనుకుందాం సార్. బైనరీ ప్లాన్ ఇది, పక్కా బైనరీ ప్లాన్. ఇద్దరు మాత్రమే ఈ సబ్జెక్ట్ అవసరం. ఒకరు లెఫ్ట్ ఉంటారు, ఒకరు రైట్ ఉంటారు. 2 ఛానల్స్, టీమ్ ఏ టీమ్ బి గా వాళ్ళిద్దరిని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే మనం కెరీర్ అంతా వస్తుంది. మిమ్మల్ని నమ్మి ఏ అనే వ్యక్తి వచ్చాడు ఈ బిజినెస్ లోకి. ఆ వ్యక్తి ద్వారా మీకు ₹400 రిఫరల్ ఇన్కమ్ అనేది కంపెనీ మనకి ఇస్తా ఉంది సార్. అదే రెండో వ్యక్తి బి సైడ్, ఆ రైట్ సైడ్ బి అనే వ్యక్తిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వ్యక్తి నుంచి మరో ₹400 రిఫరల్ ఇన్కమ్ అనేది మీకు ఇస్తారు సార్. అయితే నాకు చాలా మంది పరిచయం ఉన్నారు సార్. ఇద్దరే కాదు సార్, ఇద్దరినే కాదు కదా, నేను ఎక్కువ మందిని తీసుకురావచ్చా అంటే 100% తీసుకురావచ్చండి. మీరు ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని, 10 మందిని, 25 మందిని, 100 మందిని, 1000 మందినైనా ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎంతమందిని ఈ కంపెనీకి మీరు ఇంట్రడ్యూస్ చేసినా ఒక్కొక్క వ్యక్తి నుంచి ₹400 రిఫరల్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ గా మీరు తీసుకోవచ్చండి. అయితే మీరు ఎంతమందిని మీరు తీసుకొచ్చినా అంతమందిని కూడా టీమ్ ఏ టీమ్ బి, టీమ్ ఏ నుంచి ఇటుకైనా ఇంట్రడ్యూస్ చేయాలి, టీమ్ బి నుంచి అన్నా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ ఉండే ఏ అనే వ్యక్తికైనా, రైట్ ఉండే బి అనే వ్యక్తికైనా కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సిందే తప్ప మీరు డైరెక్ట్ గా 3rd ఛానల్ కానీ, 4th ఛానల్ కానీ, 5th ఛానల్ కానీ ఓపెన్ చేసుకోవడానికి లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్, మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కాకుండా మీ టీం లైన్ లో ఏ టీమ్ లో ఉండే వ్యక్తికి, బి టీమ్ లో ఉంది వ్యక్తికి కూడా వాళ్ళు బైనరీ ఇన్కమ్ కి సపోర్ట్ అవుతారు. ప్లస్ ఛానల్ అన్ని ఎక్కడా కూడా కట్ అవ్వకుండా ఈ బిజినెస్ లో ముందుకెళ్ళి మనం బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకోవడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వెసులుబాటు ఉంటుందో, ఎవరికైతే అవకాశం ఉంటుందో ఇద్దరితో కాకుండా 5గురినో, 10 మందినో, 25 మందినో, 50 మందినో ఈ సబ్జెక్ట్ లోకి తీసుకురండి సార్. తీసుకురావడం వల్ల మనకు పోను దాని వాల్యూ తెలుస్తుందండి. డైరెక్ట్ గా మనం ఎక్కువ మందిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందనేది పోను మీకు అర్థం అవుతుంది సార్. మీరు ఇద్దరిని తీసుకొచ్చారు, ₹400 కమిషన్ పొందారు. ఎక్కువ మంది తీసుకొస్తే ఎక్కువ మంది ద్వారా కమిషన్ వస్తుందండి. నెక్స్ట్, ఇద్దరు లెఫ్ట్ ఒక ఏ అనే వ్యక్తిని, రైట్ ఒక బి అనే వ్యక్తిని మీరు ఇంట్రడ్యూస్ చేయడం సార్. లెఫ్ట్ రైట్ ని మ్యాచ్ చేస్తూ మనకి మ్యాచింగ్ బోనస్ కూడా ఇస్తారండి. మ్యాచింగ్ ఇన్కమ్ అది ఎంత ఇస్తున్నారంటే ఒక పేరుకి ₹200 మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది సార్. అది ఎలా ఇస్తారంటే చిన్న బేసిక్ కండిషన్ ఉందండి. 1:2 ఆర్ 2:1. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అవగాహన ఉండే వాళ్ళందరికీ కూడా, బైనరీ ప్లాన్ అవగాహన ఉండే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. ఒక సైడ్ ఒక్కరు ఉండాలి, అదర్ సైడ్ ఇద్దరు ఉండాలి, లేదా ఆపోజిట్ సైడ్ ఇద్దరుండి అటు సైడ్ ఒకళ్ళు ఉంటే సరిపోద్దండి. అది ఫస్ట్ పేరుకి మాత్రం ఆ కండిషన్ ఉంటుందండి. అంటే ఏ అనే వ్యక్తిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, బి అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఏ అనే వ్యక్తి ద్వారా మరో వ్యక్తి కానీ, బి అనే వ్యక్తి ద్వారా మరో వ్యక్తి కానీ వస్తున్నగానే మీకు పెయిర్ మ్యాచ్ కమిషన్ అనేది 1:1, 1:2 ఆర్ 2:1 రేషియోలో 1:1 పెయిర్ మ్యాచ్ చేస్తూ ₹200 పెయిర్ ఇన్కమ్ అనేది మీకు తీసుకోవచ్చండి. ఈ ₹200 పెయిర్ ఇన్కమ్ ఫస్ట్ పెయిర్ మ్యాచ్ కి మీరు తీసుకున్నారు. మనం ఏం చెప్పాము, మనం తీసుకొచ్చిన వ్యక్తులకి ఏం చెప్పామండి, మనం ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో మీకు ఇష్టమైతేనే రండి, మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశం ఉంటేనే రండి అని చెప్పాం సార్. ఆ రోజు ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి ఇద్దరు వచ్చారండి, టీమ్ బి నుంచి ఇద్దరు వచ్చారు. 2 పెయిర్లుగా భావిస్తూ 2 × 2 పెయిర్కి ₹200 అంటే ₹400 పెయిర్ ఇన్కమ్ అది వస్తుందండి. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి 5గురు వచ్చారు, టీమ్ బి నుంచి 5గురు వచ్చారు. 5 పెయిర్లు ₹1000 అనేది మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇస్తారండి. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి 10 మంది వచ్చారు, టీమ్ బి నుంచి 10 మంది వచ్చారు. 10 10 పెయిర్లుగా భావిస్తూ 10 × ₹200 అంటే ₹2000 మ్యాచింగ్ బోనస్ ఇస్తారండి. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి 15 మంది వచ్చారు, టీమ్ బి నుంచి 15 మంది వచ్చారు. 15 15 15 పెయిర్లుగా భావిస్తూ 15 × 2000 ₹200 అంటే ₹3000 ఒక రోజుకి అనేది ఈ సిస్టమ్ ద్వారా మనం ఇన్కమ్ అనేది పొందొచ్చండి. రోజుకు 3000 అంటే నెలకు 30 రోజులు అయితే మొత్తం నెల మీద మనకి ₹90,000 ఇన్కమ్ అనేది ఈ సిస్టమ్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చండి. ఇది మ్యాచింగ్ ఇన్కమ్. అయితే 15 పెయిర్లు దాటితే ఇవ్వరా, 15 పెయిర్లు దాటినా కూడా ఆ దాటి సపోజ్ ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి ఒక 20 మంది వచ్చారనుకుందాం, టీమ్ బి నుంచి ఒక 15 మంది వచ్చారనుకుందాం. టీమ్ ఏ నుంచి 15 మందిని, టీమ్ బి నుంచి 15 మందిని మ్యాచ్ చేస్తూ ₹3000 ఇన్కమ్ ఇస్తూ ఆ ఫస్ట్ టీమ్ ఏ నుంచి ఇచ్చిన 20 మందిలో నుంచి 15 మ్యాచ్ చేస్తారు కాబట్టి రిమైనింగ్ 5గురిని మాత్రం ఆ నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవుతారండి. ఎక్కడ కూడా ఒక్క ఐడి కూడా, ఒక్క వ్యక్తి కూడా వేస్ట్ గారంది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రోజుకి ఒక 15 పెయిర్లు మాత్రమే క్యాపింగ్ పెట్టారండి. క్యాపింగ్ పెట్టకపోతే కంపెనీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేదు కాబట్టి
మనతో పాటు కంపెనీ కూడా ఎదగాలి, కంపెనీ కూడా 10 కాల పాటు ఉండాలి కాబట్టి ఆ చిన్న కండిషన్ అనేది పెట్టారండి. రోజుకు 3,000, నెలకు 90,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చిందండి. కరెక్ట్ గా సిన్సియర్ గా సీరియస్ గా పనిచేసే వాళ్ళకి ఇది కరెక్ట్ గా ఒక 90 డేస్ నుంచి 120 డేస్ లో, ఒక 120 రోజుల్లో, ఒక 90 రోజుల నుంచి ఒక 120 రోజుల్లో మనకి 90,000 రూపాయలు సంపాదించుకోవడానికి మనం ఇక్కడ ఎంత శ్రమ పెట్టాం, ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంతమంది ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చాం అనేది కనుక మీరు ఆలోచించుకుంటే వెరీ సింపుల్ సార్. జస్ట్ 999 తో మనం ఈ సిస్టమ్ లోకి వచ్చి 999 తో ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసి ఇలా ట్రైనింగ్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయడం ద్వారా మా సీనియర్ సపోర్ట్స్ తీసుకుని మనం ఒక 4 నెలల తర్వాత, 90 రోజుల తర్వాత నెలకు 90,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చింది సార్. నెలకు 90,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి వచ్చింది. నెలకు 90,000 రూపాయలు సంపాదించుకోవడానికి నేను రాలేదు, దీంట్లో లక్షలు వస్తాయని వచ్చాను, కోట్లు వస్తాయని వచ్చాను, దీంట్లో విల్లాలు ఫ్లాట్లు అన్నారు కదా దాన్ని ఆశపడి వచ్చాను, అది ఎలా వస్తాయి సార్, అది చెప్పండి అంటున్నారు సార్. నెక్స్ట్ ప్లాన్ 2. ప్లాన్ 1 కంప్లీట్ చేసుకున్నాం, నెలకు 90,000 సంపాదించుకునే స్థాయికి మనం వెళ్ళాం. నెక్స్ట్ ప్లాన్ 2 సార్. ప్లాన్ 2 లో ఏం జరుగుతుందండి, మనం ఇక్కడ కంపెనీ ఇచ్చే ఇన్కమ్ ని 4 రకాలుగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఆ 4 రకాల ఇన్కమ్ ఏంటంటే, మనకు వచ్చే ఇన్కమ్ నుంచి 10% అడ్మిన్ ఛార్జ్ కింద కంపెనీ కట్ చేసుకుంటుందండి. ఈ 10% అడ్మిన్ ఛార్జ్ మాత్రమే కంపెనీకి వెళ్తుంది. ఈ కంపెనీ కూడా దీంట్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఏం మిగలవు సార్. 100కి 10 రూపాయలు అంటే ఆ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీసు, దాని రెంట్లు, అక్కడ స్టాఫ్, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, దీనికి అంతా కూడా ఆ 10% అమౌంట్ తోనే కంపెనీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా ఉందండి. మనకి ఇచ్చేది లీగల్ ఇన్కమ్ కాబట్టి గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపేణ టీడీఎస్ ఒక 5% కట్ చేస్తారు. నెక్స్ట్ ఒక 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉంచుతారు అని చెప్పాను సార్ ఫస్ట్ లోనే. మీకు సేవింగ్ వ్యాలెట్ లో 15% అమౌంట్ ఉంచే కండిషన్ మనం యాక్సెప్ట్ చేసే దీంట్లోకి వచ్చాం. అంటే సేవింగ్ వ్యాలెట్ ఆర్ అప్గ్రేడ్ వ్యాలెట్, మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మీకు అప్గ్రేడ్ వ్యాలెట్ అంటే ఏంటి, సేవింగ్ వ్యాలెట్ అంటే ఏంటి అది మీకు పోను అర్థం అయింది సార్. ఈ అప్గ్రేడ్ వ్యాలెట్ లో 15% అమౌంట్ ఉందండి. 15% టీడీఎస్ ఒక 5%, 10% మొత్తం కలిపితే 30%. రిమైనింగ్ 70% క్యాష్ ఏ రోజుకి ఆ రోజు ఒక్కసారి మనం కేవైసీ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు ఆ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా కంపెనీ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఆన్లైన్ లో మన అకౌంట్ కి పడిపోవద్దండి. ఏ రోజు కష్టం ఆ రోజు తీసుకోవచ్చు అని చెప్పాను. అందువల్ల ఏ రోజు డబ్బు ఆ రోజే మనం తీసుకోవచ్చు అని. అట్లా 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్, 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ ఎప్పుడైతే 4,999 రూపాయలు అవుతుందో మీ ఐడిని సెకండ్ లెవెల్ బైనరీకి ప్లాన్ 2 లో కంపెనీ అప్గ్రేడ్ చేస్తుంది. మీ ఐడిని 15% అప్గ్రేడ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ ఎప్పుడైతే 4,999 రూపాయలు అవుతుందో అప్పుడు మీ ఐడిని సెకండ్ లెవెల్ బైనరీ ఇన్కమ్ కి నెలకి 2,70,000 రూపాయలు సంపాదించుకోవడానికి మన ఐడిని అప్గ్రేడ్ చేస్తారండి. మా ఐడి అప్గ్రేడ్ అయితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది, మన ఐడి అప్గ్రేడ్ అవుతుండగానే ఇక్కడ మరి ప్రతి ఎవరి ఐడి అయితే అప్గ్రేడ్ అవుతారో కంపెనీకి సంబంధించిన అన్ని ఐడీస్ కంపెనీ జరిగే ప్రతి 5వ తారీఖు జరిగే అచీవర్స్ మీటింగ్ లో వారికి ఒక కంపెనీకి సంబంధించిన బ్యూటిఫుల్ టీ షర్ట్, ఒక పెన్ను గిఫ్ట్ ఇస్తారండి. ఈ బుక్లెట్ అనేది మీకు ఇక్కడ పీపీటీలో చూపిస్తున్నారు కానీ ఇది ఇవ్వట్లేదు సార్. పెన్ను ప్లస్ టీ షర్ట్ గిఫ్ట్ ఇస్తున్నారు. ప్లస్ ఈ 4,999 రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ మీదే కాబట్టి ఈ 4,999 రూపాయలను కూడా భవిష్యత్తులో మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు సెకండ్ టోకెన్ అడ్వాన్స్ కింద చెల్లి పెట్టుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టే ఫ్లాట్ తీసుకోండి అంటున్నారు. అంటే దీనికి గిఫ్ట్ ఇచ్చారు, ప్లస్ సేవింగ్ వ్యాలెట్ లో పెట్టిన అమౌంట్ తో ఫ్లాట్ కొనుక్కోవడానికి అడ్వాన్స్ కింద సెకండ్ టోకెన్ అడ్వాన్స్ కింద తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ 4,999 రూపాయలతో మీరు అప్గ్రేడ్ అయ్యారు. మీరు అప్గ్రేడ్ అయ్యడం వల్ల మీరు ఎట్లా అప్గ్రేడ్ అయ్యారు, మీరు 999 లో మీరు వచ్చి మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళిద్దరి ద్వారా టీమ్ ఏ, టీమ్ బి, ఆ రెండు టీంని ప్యారలల్ గా మీరు నడిపించుకుంటే వెళ్ళే సందర్భంలో వారికి ఇన్కమ్ వస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు ఎలా అప్గ్రేడ్ అయ్యారో ఇన్ ద సేమ్ మేనర్ ఆ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ వీక్ నో మీరు తీసుకొచ్చిన టీమ్ ఏ నుంచి ఏ అనే వ్యక్తి, టీమ్ బి నుంచి ఆ బి అనే వ్యక్తి 4,999 తో అప్గ్రేడ్ అయ్యారు సార్. టీమ్ ఏ నెక్కి టీమ్ బి అనే వ్యక్తి అప్గ్రేడ్ అయ్యారు. ఎప్పుడైతే టీమ్ ఏ అనే వ్యక్తి అప్గ్రేడ్ అయ్యాడో ఆయన నుంచి ఒక 1,000 రూపాయలు రెఫరల్ ఇన్కమ్ అనేది మరోసారి ఇస్తారండి. టీమ్ బి నుంచి బి అనే వ్యక్తి ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యారో ఆ వ్యక్తి నుంచి మరో 1,000 రూపాయలు రెఫరల్ ఇన్కమ్ ఇస్తారండి. ఇట్లా టీమ్ ఏలో టీమ్ బిలో ఇద్దరు నుంచి మీకు రెఫరల్ ఇన్కమ్ 1,000 రూపాయలు వస్తుందండి. అందుకే మనం ఎవరినైతే డైరెక్ట్ గా 999 లోకి తీసుకొచ్చుంటామో ఇద్దరినే తీసుకొస్తే ఇద్దరు అప్గ్రేడ్ అయినప్పుడు చెరొక 1,000 రూపాయలు వస్తుంది.
ఆ ఇద్దరు కాకుండా 3, 4, 5, 10 ఎంతమందినైతే మీరు ఇంట్రొడ్యూస్ చేశారో అంతమంది ప్లాన్ 1 నుంచి ప్లాన్ 2 కి అప్గ్రేడ్ అయిన వెంటనే వారందరి నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1000 రిఫరల్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది సార్. అది ఎట్లా, అది ఎంత మ్యాచ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చేసరికి పేరు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి ₹600 ఇన్కమ్ ఇస్తున్నారు. అంటే లెఫ్ట్ టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ లో ఒక వ్యక్తి అప్గ్రేడ్ అయ్యారు, టీమ్ బి నుంచి ఒక వ్యక్తి అప్గ్రేడ్ అయ్యారు. అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు 1000, 2,000 ఇస్తూ ఆ లిస్ట్ నుంచి వాళ్ళిద్దరు మ్యాచ్ అయిన దానికి కానీ 1:2, 2:1 రేషియోలో ఫస్ట్ పేరు మ్యాచ్ కమిషన్ మీకు ₹600 రిలీజ్ చేస్తుందండి కంపెనీ. ₹600 అంటే మీరు సపోజ్ ఒక పేరుకి ₹600 అంటే మనం ఇద్దరు గనక టీమ్ ఏ నుంచి అప్గ్రేడ్ అయితే రైట్ సైడ్ టీమ్ ఏ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఇద్దరు అప్గ్రేడ్ అయ్యారు, రైట్ సైడ్ నుంచి ఇద్దరు అప్గ్రేడ్ అయ్యారు. ₹1,200 రిఫరల్ ఇన్కమ్ అనేది ₹1,200 మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అలా టీమ్ ఏ నుంచి ఆ నెక్స్ట్ 5గురు అప్గ్రేడ్ అయ్యారు, టీమ్ బి నుంచి 5గురు అప్గ్రేడ్ అయ్యారు. 5 పేర్లు, 5 ఆర్లు ₹3,000. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి 10 మంది అప్గ్రేడ్ అయ్యారు, టీమ్ బి నుంచి 10 మంది అప్గ్రేడ్, 10 పేర్లు 10 ఇంటూ ₹600 అంటే ₹6,000. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి 15 మంది అప్గ్రేడ్ అయ్యారు, టీమ్ బి నుంచి 15 మంది అప్గ్రేడ్ అయ్యారు. 15 పేర్లు 15 ఆర్లు ₹9,000. ₹9,000 ఇక్కడ కూడా క్యాపింగ్ పెట్టారండి. రోజుకి 15 పేర్లు మాత్రమే. ఈ ₹9,000 రోజుకి అంటే 30 రోజులకి అంటే సుమారుగా నెలకి ₹2,00,000 ₹70,000 సంపాదించుకుంటూ స్థాయి మనకు వచ్చింది సార్. ఇదంతా కూడా మీరు ఇదంతా నేనే చేయాలేమో అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారంటే అది ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ప్లాన్ 1లో 999 మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. దీనికోసం మనం స్పెషల్ ఎఫెక్ట్, స్పెషల్ టైము, స్పెషల్ మనం దీని మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మీరు 999లో ఏమైతే ఎఫర్ట్ పెట్టారో ఆ ఎఫర్ట్ తోనే ఇది కూడా జరుగుతూ ఉంటుంది సార్. ఇక్కడ కొంటే రోజుకు ₹9,000, నెలకు 30 రోజులు ₹2,70,000 సంపాదించుకుంటే స్థాయి మీకు వచ్చింది సార్. ఇది రావడానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి సార్. 6 నెలల్లో నెలకు ₹2,00,000 ₹70,000 సంపాదించడానికి మనం ఎంత పెట్టుబడి పెట్టాము, మనం ఎంతమంది చేత ఎంత పెట్టుబడి పెట్టించామనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మనం చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వస్తుంది సార్. ఆ నెక్స్ట్ ఏంటి? థర్డ్ ప్లాన్ సార్. ఇది ప్లాన్ ప్రోడక్ట్ 3 థర్డ్ ప్లాన్. నెలకి ₹2,70,000 కూడా నాకు సరిపోదు, ఇంకా ఏమన్నా అవకాశం ఉందా? ఇంకా కూడా దీనికి మన ఇన్కమ్ పెంచుకోవడానికి ఇక్కడ సోర్స్ ఉంది సార్. ఏంటి? ఆ 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ మీరు ఎంత జనరేట్ చేసినా ఇన్కమ్ మీరు ఎంత జనరేట్ చేసుకున్నా ఆ 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ అప్గ్రేడ్ వ్యాలెట్ లో సేవ్ అవుతూనే ఉంటుంది సార్. అది ఎప్పుడైతే ₹16,000 అవుతుందో ఈ ₹16,000 అవుతుందనే మీ ఐడిని మరోమారు కంపెనీ అప్గ్రేడ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ₹16,000తో అప్గ్రేడ్ అవుతారో, ఎవరైతే ₹16,000తో అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళందరికీ సంబంధించి టోటల్ కంపెనీకి సంబంధించి అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఒక స్టార్ హోటల్లో ఒక 1 డే ట్రైనింగ్ పెట్టి ఒక 100 మందిని అక్కడ కలెక్ట్ చేసి ₹16,000 ప్రమోట్ అయిన వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ తో పాటు మంచి ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తూ ఈ ఆఫ్లైన్ ట్రైనింగ్ తో పాటు మనకు ఒక బ్లేజరు ప్లస్ టై, మంచి బ్యూటిఫుల్ బ్లేజరు విత్ టై గిఫ్ట్ ఇస్తూ ప్లస్ ఈ ₹16,000 కూడా భవిష్యత్తులో మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు థర్డ్ టోకెన్ అడ్వాన్స్ కింద చెల్లు పెట్టుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టి ఫ్లాట్ తీసుకోమని చెప్తుంది సార్. ₹16,000 ప్రమోట్ అయ్యాం మనం. ₹16,000 ప్రమోట్ అవ్వడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే మీకు చెప్పాను. అలాగే మన ఫాలోయర్స్, మనం ఎవరినైతే ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసామో మీరు ఎలా ప్రమోట్ అయ్యారో వారు కూడా ప్రమోట్ అవుతారండి. ఒక ఏ అనే వ్యక్తి ప్రమోట్ అయ్యాడు, మీకు నా ₹5,000 రిఫరల్ ఇన్కమ్ మీద వస్తుందండి. ఇక్కడ టీమ్ బి నుంచి బి అనే వ్యక్తి ప్రమోట్ అయ్యాడు, మరో ₹5,000 రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అట్లా 999లో ఎంతమంది 4,999కి అప్గ్రేడ్ అయ్యారో 4,999 ఎంతమంది అయితే ఈ ₹16,000కి అప్గ్రేడ్ అవుతారో ఎంతమంది అప్గ్రేడ్ అయితే అంతమంది నుంచి ఒక్కొక్క వ్యక్తి నుంచి మనకు ₹5,000 రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుందండి. ఇద్దరు కనుక అప్గ్రేడ్ అయితే మీకు ₹10,000 వస్తుంది. అంతకన్నా ఎక్కువ మందిని మీరు 999 ఇంట్రడ్యూస్ చేస్తుంటే వారు ఇక్కడ కనుక వస్తే వారి నుంచి ఒక్కొక్కరి నుంచి ₹5,000 రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇన్కమ్ ఉందండి. ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఒక పేరుకి వచ్చి ₹2,000 ఇస్తున్నారు. ఆ పేరు మ్యాచ్ కూడా కండిషన్ 1:2 ఆర్ 2:1. సపోజ్ మనం ఇద్దరిని తీసుకొస్తున్నాం, ఆ ఇద్దరిని అప్గ్రేడ్ చేసుకుంటూ కంపెనీ వెళ్తుంది. ఇద్దరే అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం సార్. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఇద్దరు అప్గ్రేడ్ అయ్యారు, రైట్ సైడ్ నుంచి ఒక ఇద్దరు అప్గ్రేడ్ అయ్యారు. ఒక్కొక్క పేరుకి ₹2,000 అంటే ₹4,000 మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారని. ఆ నెక్స్ట్ డే టీమ్ ఏ నుంచి ఒక 5గురు అప్గ్రేడ్ అయ్యారు 16,000తో.
టీం బి నుంచి 5గురు అప్గ్రేడ్ అయ్యారు. 5 ఇంటూ 2,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఇన్కమ్ అనేది మీరు పొందొచ్చండి. ఆ నెక్స్ట్ డే టీం ఈ నుంచి 10 మంది అప్గ్రేడ్ అయ్యారు. టీం బి నుంచి మరో 10 మంది అప్గ్రేడ్ అయ్యారు. 10 ఈజ్ ఈక్వల్ టు 10 పేలుగా భావిస్తూ 20,000 రూపాయలు మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది కంపెనీ నుంచి పొందొచ్చండి. ఆ నెక్స్ట్ డే టీం ఏ నుంచి 15 మంది అప్గ్రేడ్ అయ్యారు. టీం బి నుంచి 15 మంది అప్గ్రేడ్ అయ్యారు. 15 ఈజ్ ఈక్వల్ టు 15 పేర్లుగా భావిస్తూ 15 ఇంటూ 2,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు ఒక రోజుకి మనం మ్యాచింగ్ ఇన్కమ్ అనేది పొందొచ్చండి. రోజుకి 30,000 రూపాయలు ఇన్కమ్ అంటే అదే నెలకు వచ్చేసరికి అదే మీరు రోజుకి రోజుకి 30,000 రూపాయలు అంటే నెలకి 30 డేస్ అయితే మనకి 30 డేస్ కలిపి 9 lakhs అండి. 9 lakhs ఇన్కమ్ అనేది ప్లాన్ 3లోకి ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా పొందొచ్చండి. దీనికి ఒక సంవత్సరం పట్టింది అనుకుందాం సార్. సంవత్సరంలో మీరు 999తో ఎంటర్ అయి ఎడ్యుకేషన్ తీసుకుని ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసి 999 నుంచి 4,999కి అప్గ్రేడ్ అయ్యారు. 4,999 నుంచి 16,000కి అప్గ్రేడ్ అయ్యారు. ఈ 16,000 ఇన్కమ్ సంబంధించి టోటల్ గా మీకు 4,999లో మనం ఎంత బెనిఫిట్ పొందాం సార్? ఇక్కడ ప్రతిదానికి కూడా జిఎస్టి కట్టి కంపెనీ మరి 4,999 కానీ 999 కానీ 16,000 కానీ అప్గ్రేడ్ అవుతున్నానే మనకి జిఎస్టితో పాటు ఇక్కడ రిసిట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఈ రిసిట్ వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది సార్. అలాగే ఇక్కడ మనకు మీరు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం సార్. ఇక్కడ మనం 999తో ఎంటర్ అయ్యాం. 999తో ఎంటర్ అయినప్పుడు నెలకి ఎంత సంపాదించుకోని చెప్పాం మనం? 90,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పాం 999తో. నెక్స్ట్ 4,999కి అప్గ్రేడ్ అయ్యాం. అక్కడ ఎంత సంపాదించుకున్నాం నెలకి? 2,70,000. నెక్స్ట్ 16,000 రూపాయలకి మన ఐడియా అప్గ్రేడ్ అయిందండి. అక్కడ ఎంత సంపాదించుకోవచ్చు నెలకి? 9 లక్షలు. 90,000 999లో 90,000 4,999లో 2,70,000 16,000కి అప్గ్రేడ్ అయినప్పుడు 9 లక్షలు. మొత్తం కలిపితే 12,60,000 రూపాయలు అనేది నెలకి మీరు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చింది సార్. ఇదంతా జరగడానికి ఒక సంవత్సరం పట్టింది అనుకుందాం సార్. నెలకి 12,60,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చింది అనుకుందాం సార్. కాసేపు తప్పేముంది, అనుకోవడంలో తప్పేం లేదు కదా. రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది, కానీ అనుకుంటున్నాం మనం నెలకి 12,60,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చిందండి. మనకేం చెప్పాం సార్ కంపెనీ? మనం ఫస్ట్ 999తో జాయిన్ అయినప్పుడు మీరు రండి, సామాన్యుడిగా రండి, అసామాన్యుడిగా ఎదగండి, పేదవాడిగా రండి, గొప్ప కోటీశ్వరుడుగా మారండి అనుకున్నాం. అంటే నెలకి 12 లక్షల రూపాయలు 60,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఎవరికి ఇస్తారు సార్ అంత జీతం? ఎవరికి ఇస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. పెద్ద పెద్ద కంపెనీ సిఇఓలకే అంత ఇన్కమ్ జనరేట్ చేయండి మన ఇండియాలో. నెలకి 10 లక్షలు పైబడి సంపాదించాలంటే ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన సిఇఓ అయి ఉండాలి. ఒక కంపెనీ సిఇఓ తీసుకుంటే ఇన్కమ్ మనకి జస్ట్ 999 ద్వారా ఒక సంవత్సరం కష్టపడితే తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ ప్రతి నెల 10 లక్షలు పైబడి 12,60,000 రూపాయలు సంపాదించకుండా స్థాయి మనకు వచ్చింది అనుకుందాం సార్. ఫస్ట్ లో మనం అనుకున్నాం 999 రూపాయలతో ఎంటర్ అయ్యి ఈ సిస్టమ్ ని సిస్టమేటిక్ గా చేసుకుంటూ వెళ్లే సందర్భంలో నెలకి లక్షల రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వస్తుంది. సంవత్సరం తర్వాత మనం ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని చెప్పి అన్నాం సార్. ఎలా మీరు ఫ్లాట్ కొనుక్కోవచ్చు? ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ మీరు 12,60,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి మనకు వచ్చింది అనుకుందాం సార్. నెలకి 12,60,000 అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు సార్? 12 నెలలు. 12 నెలలు అంటే 1,51,20,000 రూపాయలు అనేది జనరేట్ అవుతుంది సార్. ఏది? సంవత్సరానికి 12,60,000 ఇంటూ 12 నెలలు 1,51,20,000 రూపాయలు జనరేట్ అయితే మనకి కంపెనీ సేవింగ్ వ్యాలెట్ లో 15% పెడుతుంది కదా. అది కంపల్సరీ కదా, అది మస్ట్ కదా. మీరు 100 రూపాయలు సంపాదించిన 15 రూపాయలు సేవింగ్ వ్యాలెట్ లో వెళ్తుంది. ఆ సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ దేనికి మనం సేవింగ్ వ్యాలెట్ లో పెట్టుకుంటున్నామని చెప్పాము? భవిష్యత్తులో ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఆ ఫ్లాట్ కోసం 15% కంపెనీ సేవ్ చేసుకుంటుందని మనం ఫస్ట్ లోనే కంపెనీ చెప్పింది, దానికి యాక్సెప్ట్ చేసాం, మనం వచ్చాం. ఎంత సేవ్ అయ్యిందండి? 1,51,20,000 అంటే 22,68,000 ఇక్కడ సేవింగ్ వ్యాలెట్ లో సేవ్ అవుతుంది. 22,68,000 మీకు సేవ్ అయిందండి. 1,51,20,000 రూపాయలు మీరు సంవత్సరంలో సంపాదించుకుంటే నెలకి 12,60,000 అయితే ఈ 22,68,000తో పాటు 999, 4,999,
ఈ 16,000 రూపాయలు అంటే 21,998 రూపాయలు. ఈ 21,999 రూపాయలు కూడా యాడ్ చేస్తే 22,80,000 22,89,998 రూపాయలు అయిందండి. 22,89,998 రూపాయలతో కంపెనీకి సంబంధించిన టోటల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో మన ఆఫీసులు ఉంటాయి, ప్రతి జిల్లాను మన వెంచర్లు ఉంటాయి సార్. మీకు నచ్చిన చోట ఈ 22 లక్షల రూపాయలు పైబడి అమౌంట్ పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కోవచ్చు అండి. ఒక 100 గజాలు కానీ, 200 గజాలు కానీ, 300 గజాలు కానీ, మీకు నచ్చిన చోట మీరు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఆ 22 లక్షల రూపాయల అమౌంట్ మీరు వాడుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఏం చెప్పామండి, ఫస్ట్ లో వచ్చేటప్పుడు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, లక్షల రూపాయలతో ఫ్లాట్లు కొనుక్కోవచ్చు ఒక సంవత్సరం తర్వాత అన్నాం. మీరు ఫ్లాట్ కొనుక్కున్నారండి, మీకు నచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కున్నారండి, 20 లక్షలు పైబడి విలువ చేసిన ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇంకా ఏంటి మీకు ఇక్కడ, మీకు ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి? నెక్స్ట్ మనం చూస్తే మీరు ఫ్లాట్ కొనుక్కోవడానికి మీరు వచ్చారు సార్, మీరు ఇద్దరిని కంపెనీకి పరిచయం చేస్తున్నారండి, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఫ్లాట్ కొనుక్కుంటే స్థాయి వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? మీకు వచ్చిన నెక్స్ట్ వాళ్ళకే వస్తుందండి. వాళ్ళు ఆ స్థాయికి వస్తేనే మనం ఈ స్థాయికి వచ్చి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మన టీమ్ లైన్ లో మనకి ఇద్దరు పార్ట్నర్స్ గా లెఫ్ట్ రైట్ ఇద్దరు వ్యక్తులు మనల్ని పుషప్ చేస్తూ ఉంటారండి. సపోజ్ దానికి బెస్ట్ కండిషన్ ఏమంటే సార్, మీరు ఎవరైతే మీరు ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత విత్ ఇన్ 45 days లో ఎవరైతే 999 రూపాయలతో ఒక ఇద్దరిని కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అడ్వాంటేజ్ ఇస్తారండి. నేను 45 రోజులు దాటిపోయింది, ఒక్కరినే ఇంట్రొడ్యూస్ చేశాను, రెండో వ్యక్తి నాకు దొరకలేదంటే కుదరదు సార్. కంపల్సరీ 45 రోజుల్లో ఇద్దరు వ్యక్తులను ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది వస్తుందండి. ఫర్ సపోజ్ మీరు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారండి, ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు 45 days లోపు. ఏ అనే వ్యక్తి ఒక 100 గజాలు కొనుక్కున్నాడు సార్. ఆయన సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ తో ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత ఎంత ఎంత వస్తుంది సార్ మీకు ఇన్కమ్? ఇక్కడ ఫ్లాట్ సేల్ కమిషన్ అని చెప్పి కంపెనీ మీరు తీసుకొచ్చిన ఏ అనే వ్యక్తి 100 గజాలు కొనుక్కుంటే ఆ వ్యక్తి నుంచి గజానికి 200 రూపాయల చొప్పున 20,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ ఫ్లాట్ సేల్ కమిషన్ ఆర్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది సార్. ఇది సార్ ఇక్కడ అద్భుతం. ఇది రియల్ ఎస్టేట్ లో రియల్ గా మనకు వచ్చే ఇన్కమ్ ఇది సార్. మీరు కేవలం 999 రూపాయలతో మీరు ఇంట్రొడ్యూస్ అయ్యి ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసి ఇద్దరు వ్యక్తులు ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఇద్దరు వ్యక్తుల్లో సింగిల్ లైన్ లో కూడా మీకు ఇన్కమ్ పొందొచ్చండి. బి అనే వ్యక్తి అసలు పని చేయట్లేదండి, ఏ అనే వ్యక్తి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్. భవిష్యత్తులో ఆయన ఎప్పుడో ఫ్లాట్ కొనుక్కున్నాడు సార్, సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత. అతను కొనుక్కున్న ప్రతిసారి మీకు 200 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఈ ఫ్లాట్ సేల్ కమిషన్ అనేది మీకు ఇస్తారండి, రాయల్టీ ఇన్కమ్. ఎన్నిసార్లు ఇస్తారు సార్? ఈ కంపెనీ ఫర్ ఎవర్ ఉండడానికి వచ్చిందని మనం అనుకున్నాం కదా, అంటే ఒక సంవత్సరం తర్వాత పని చేస్తేనే సంవత్సరానికి ఒక ఫ్లాట్ మనం కొనుక్కుండే సందర్భంలో, అంటే కంటిన్యూగా రెగ్యులర్ గా మనం ఈ సిస్టమ్ లోనే ఉంటాం కదా, డబ్బు సంపాదించుకుంటూ ఈ సిస్టమ్ లోనే ఉంటాం కదా. ఈ సిస్టమ్ లో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం మళ్ళీ సంవత్సరం రాదండి, మళ్ళీ సంవత్సరానికి 15% సేవింగ్ వ్యాలెట్ డబ్బు ఉండదా, మళ్ళీ సంవత్సరం 15% అమౌంట్ తో ఫ్లాట్ కొనుక్కోడా, మనం తీసుకొచ్చిన వ్యక్తి కొనుక్కుంటాడు, మనం కొనుక్కుంటాం. మరి మీరు తీసుకొచ్చిన వ్యక్తి ఫ్లాట్ కొనుక్కుంటే ఇన్కమ్ ఎవరికి ఇవ్వాలి సార్? మీకే ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? ఎన్నిసార్లు అతను ఫ్లాట్ కొనుక్కుంటే అన్ని సార్లు ఇవ్వాలి. ఇక్కడ కేవలం మనం రావడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, మన వ్యక్తులను తీసుకురావడం వల్ల వచ్చే, మీరు అదే ఏ బి ఇద్దరు కాకుండా ముగ్గురునో, నలుగురినో, 10 మందినో, 25 మందినో ఎందుకు తీసుకురామని చెప్పి కంపెనీ పదే ఎందుకు చెప్తుందంటే, వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ ద్వారా డబ్బు సంపాదించుకుని వారందరూ కూడా ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళందరూ ఎప్పుడు కొనుక్కున్న కమిషన్ మీరే పొందొచ్చండి. ఏ అనే వ్యక్తితో 20,000 రూపాయల కంపెనీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసి మీకు ఇచ్చింది సార్. నెక్స్ట్ బి అనే వ్యక్తి కూడా ఉంటాడు కదా సార్. ఈ బి అనే వ్యక్తి కూడా ఒక 500 గజాలు కొనుక్కున్నాడు అనుకుందాం సార్. బి అనే వ్యక్తి ఒక 500 గజాలు కొనుక్కున్నాడు. 500 ఇంటూ ఎంత సార్? గజానికి 200 రూపాయలు. 200 అంటే ఎంత వస్తారు? ఇక్కడ 1,00,000 రూపాయలు జనరేట్ అయింది. బి అనే వ్యక్తి ద్వారా మీకు 1,00,000 రూపాయలు జనరేట్ అవుతుంది సార్. అట్లా మీరు ఎంతమందిని అయితే 999 లో ఇంట్రొడ్యూస్ చేస్తారో అంతమంది ఫ్లాట్ కొనుక్కున్న ప్రతిసారి కూడా మీకు ఇక్కడ వేలు లక్షల రూపాయల కంపెనీ అనేది ఈ ఫ్లాట్ సేల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి రాయల్టీ ఇన్కమ్ పర్ ఎవర్ మనకి ఇస్తుంది సార్. ఇది సార్ ఈ కంపెనీలో ఉండే అద్భుతం. దానికనే ఈ కంపెనీలో మనం పనిచేయాలండి. ఇక్కడ ఒరిజినల్ గా కంపెనీకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వరకు కూడా మన కంపెనీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు సార్. మనకి ఫ్లాట్ కొనుక్కుంటే 200 రూపాయల కమిషన్ ఇచ్చే సందర్భంలో కంపెనీ ఒక 100 రూపాయలు, 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయినా కూడా కంపెనీకి
కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు జనరేట్ అయిందంటే దీనికోసమే కంపెనీ పనిచేసేది, మన చేత పని చేయించేది, మనల్ని రిపీటెడ్ గా పని చేయండి అని చెప్పేదండి. సో అంత అద్భుతంగా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేసుకొని మార్కెట్ లోకి వచ్చారండి. ఆసామాసిగా తీసుకోవద్దండి, సీరియస్ గా తీసుకోండి, సిన్సియర్ గా పని చేసుకుందాం సార్. ఖచ్చితంగా మనం దీంట్లో 100% మనం సక్సెస్ అవ్వచ్చండి. అది ఎలాగో చూద్దాం సార్. నెక్స్ట్ ఇంకా నేను మీకు చెప్పాను, దీంట్లో మనం విల్లాలు, గిఫ్ట్లు, అవార్డ్స్, రివార్డ్స్ రూపంలో కంపెనీ గిఫ్ట్లు కూడా ఇస్తుంది సార్. గిఫ్ట్లు తీసుకోవడానికి ఒక చిన్న బేసిక్ కండిషన్ ఏమంటే, రూ. 999 ఎవరైతే ఇంట్రడ్యూస్ అవుతారో ఆ ఇంట్రడ్యూస్ అయిన ప్రతి వ్యక్తి ఒక 6 మాసాల లోపు, అంటే 180 రోజుల్లో ఎవరైతే రూ. 16,000 అప్గ్రేడ్ అవుతారో వారు మాత్రమే ఈ అవార్డ్స్, రివార్డ్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది సార్. అయితే దీనికి మనకు 2 రకాల పద్ధతులు ఉన్నాయి సార్. మన సిస్టమ్ లో పనిచేసుకునే సందర్భంలో 6 నెలల్లో రూ. 16,000 జనరేట్ అయితే ఆటోమేటిక్ గా అవార్డు మన అప్గ్రేడ్ అవుతుంది, ఆటోమేటిక్ అవార్డుకి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ కాని పక్షంలో మాన్యువల్ గా అయినా, అంటే 15% సేవింగ్ వ్యాలెట్ లో ఉండే అమౌంట్ తో పాటు అడిషనల్ గా మన పాకెట్ లో నుంచి అమౌంట్ తీసైనా సరే 6 నెలల లోపు ఈ ఐడిని ఎవరైతే అప్గ్రేడ్ చేసుకుంటారో వారికి మాత్రమే అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి సార్. మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా దీనికి సంబంధం లేదండి. రూ. 16,000 6 నెలలతో ప్రమోట్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఈ అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి సార్. అది ఎలాగో చూద్దామని మీరు టీమ్ ఏ, టీమ్ బి ఇద్దరిని తీసుకొచ్చారు కదా, ఆ ఇద్దరు మీరు ప్రమోట్ అయిన విధంగానే వారు ప్రమోట్ అవ్వాల్సిందే కదా. అలా టీమ్ ఏ నుంచి ఒక 10 మంది, టీమ్ బి నుంచి 10 మంది ప్రమోట్ అవుతుండగానే 10 పేర్లు, అంటే 10 పేర్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో రూ. 16,000తో ఒక ట్యాబ్ అనేది మీకు కంపెనీ గిఫ్ట్ గా ఇస్తూ మనకు ఒక ర్యాంక్ కూడా ఇస్తారండి. అడ్వైజర్ ర్యాంక్ అని ఒక ర్యాంక్ కూడా ఇస్తారండి. అట్లా టోటల్ గా టీమ్ ఏ నుంచి, టీమ్ బి నుంచి 25 పేర్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో సీనియర్ అడ్వైజర్ ర్యాంక్ ఇస్తూ గోవా ట్రిప్ కంపెనీ ఖర్చుతో ఫ్రీగా ఇస్తుంది. నెక్స్ట్ 50 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అండమాన్ ట్రిప్ ఆర్ ఢిల్లీ ట్రిప్ అనేది మనకి గిఫ్ట్ గా ఇస్తుందండి. ఏదో ఒకటి ఇక్కడ సీనియర్ కోఆర్డినేటర్ ర్యాంక్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్. నెక్స్ట్ 100 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సీనియర్ కోఆర్డినేటర్ ర్యాంక్ ఇస్తూ దుబాయ్ ట్రిప్ గిఫ్ట్ గా ఇస్తారండి. 250 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ప్రాపర్టీ రిలేషన్షిప్ మేనేజర్ ర్యాంక్ ఇస్తూ 1+1 ఆఫర్ అండి, బ్యాంకాంగ్ ట్రిప్ ఇస్తారు. మనము మన వైఫ్ ని తీసుకెళ్లొచ్చు, లేదా మన బిజినెస్ పార్ట్నర్ కూడా తీసుకెళ్లొచ్చు అండి. ఇద్దరికి అవకాశం ఇస్తుందండి కంపెనీ ఖర్చులతో ఫ్రీగా. నెక్స్ట్ 500 పేర్లు రూ. 16,000 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సీనియర్ ప్రాపర్టీ రిలేషన్షిప్ మేనేజర్ ర్యాంక్ ఇస్తూ రూ. 3,00,000 విలువ చేసే గోల్డ్ అనేది గిఫ్ట్ గా ఇస్తారండి. ఆ నెక్స్ట్ 10,000 పేర్లు, 1000 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో మార్కెటింగ్ మేనేజర్ ర్యాంక్ ఇస్తూ రూ. 6,00,000 విలువ చేసే ఫామ్ ల్యాండ్ అనేది గిఫ్ట్ ఇస్తారండి. 2,500 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ర్యాంక్ ఇస్తూ రూ. 15,00,000 విలువ చేసే ఒక కార్ అనేది కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది సార్. 5,000 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరినీ వైస్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ ఇస్తూ రూ. 40,00,000 విలువ చేసే ఒక ప్లాట్, అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అనేది మన కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది సార్. ఎవరైతే 10,000 పేర్లు కంప్లీట్ చేసుకుంటారో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్ ఇస్తూ రూ. 1,00,00,000 విలువ చేసే మంచి బ్రాండెడ్ కార్ అనేది మన కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది సార్. ఎవరైతే 20,000 పేర్లు కంప్లీట్ చేసుకుంటారో వారందరినీ కూడా డైరెక్టర్ ర్యాంక్ ఇస్తూ ఒక్కొక్కరికి ఒక రూ. 2,00,00,000 విలువ చేసే విల్లా అనేది కూడా గిఫ్ట్ ఇస్తుంది సార్. టోటల్ గా 11 గిఫ్ట్లు ఇక్కడ మనకి ఇచ్చింది సార్. ఈ 11 గిఫ్ట్లు కాస్ట్ వచ్చి సుమారుగా రూ. 3,70,00,000 విలువ చేసే గిఫ్ట్లు కూడా మనం పొందాం సార్. జనరల్ గా మనం డబ్బు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బు ఎక్కడ పెడతాం సార్? పొలాల మీద, స్థలాల మీద, గోల్డ్ మీద, మనకు కార్ల మీద, విల్లాల మీద. అదే కదా మనకు లగ్జరియస్ లైఫ్ కావాలి అంటే లగ్జరియస్ లైఫ్ ఇక్కడ మనం పొందొచ్చండి. ఇది కూడా మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా గిఫ్ట్ రూపంలో, అవార్డు రూపంలో మనం పొందొచ్చండి. అందుకే కంపెనీ పదే చెప్తుంది సార్, 3 to 5 ఇయర్స్ ఎవరైతే నన్ను అంటి పెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కోటేశ్వరులు చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి, ఈ సిస్టమ్ను నమ్మండి, ఈ సిస్టమ్ని సిస్టమేటిక్ గా పనిచేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ఈ బెనిఫిట్ అన్ని కూడా మనం పొందొచ్చు అని చెప్పి కంపెనీ పదే మనకి చెప్తుండేది. అందుకే సార్ ఎవరైతే ఈ ర్యాంక్స్ అన్ని అచీవ్ అవుతారో రూ. 16,000 అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా, మనం ఎవరైతే 250 పేర్ల నుంచి 500 పేర్లు రూ. 16,000 కంప్లీట్ చేసుకోండి సొంతంగా ఆఫీస్ రెంట్ కింద ఒక 10,000 రూపాయలు, మెయింటెనెన్స్ కింద రూ. 5,000 ఇస్తారండి. 1000 నుంచి 2,500 పేర్లు కంప్లీట్ అయిన వ్యక్తులకి రూ. 20,000 ఆఫీస్ రెంట్, రూ. 10,000 మెయింటెనెన్స్ ఇస్తారండి. 5,000 నుంచి 10,000 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో రూ. 40,000 ఆఫీస్ రెంట్, రూ. 20,000 మెయింటెనెన్స్ ఇస్తారండి. 20,000 పేర్లు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో రూ. 60,000 ఆఫీస్ రెంట్, రూ. 40,000 మెయింటెనెన్స్ ఇస్తారండి. ఇది మన కంపెనీ మన సొంతంగా
ఆ స్థాయికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇండివిజువల్ గా కంపెనీ ఖర్చులతో మన ఆఫీసులు మెయింటెనెన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. కంపెనీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ప్రతి డిస్టిక్ లోనూ ఒక ఆఫీస్ పెట్టాలని, ప్రతి డిస్టిక్ కి కనీసం ఒక 3 వెంచర్లు ఇవ్వాలని చూస్తుంది సార్. టోటల్ గా ప్రతి జిల్లాలో ఒక 3 ఆఫీసులు, 15 వెంచర్లు ఇవ్వాలనేది కంపెనీ ప్లాన్ సార్. ఇది లాంగ్ విజన్ అండి. ఈ రోజుకి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు రావండి. ఖచ్చితంగా ఈ కంపెనీలో ఎంటర్ అయి సిస్టమేటిక్ గా కంపెనీ చెప్పిన పద్ధతిలో సిస్టమేటిక్ గా కంపెనీలో ఎవరైతే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఈ కంపెనీని అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ స్థాయికి 100% రావడానికి 100% అవకాశం ఉంది. ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం లేదు. సామాన్యుడు కూడా తన కలల్ని ఈ సిస్టమ్ ద్వారా నెరవేర్చుకోవచ్చు అనేది 100% అద్భుతంగా మనం అందరం కూడా సాధించవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చిన కంపెనీ మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. ఇంకా దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సార్. అప్డేట్స్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం మీకు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చెప్పాను. నెక్స్ట్ రేపు ఎల్లుండి జరిగే జూమ్ సెషన్స్ లో అప్డేట్స్ గురించి అంటే అప్గ్రేడ్స్ గురించి మీకు మళ్ళీ కూడా ఆ ప్రజెంటేషన్ లో వస్తాయి సార్. ఇది అందరికి కూడా మీ సీనియర్స్ ఎవరైతే ఈ ప్రజెంటేషన్ మిమ్మల్ని ఆహ్వానించారో, ఈ జూమ్ మీటింగ్ కి మిమ్మల్ని ఆహ్వానించారో వాళ్ళకు కూడా ఈ అప్డేట్స్ గురించి తెలుసండి. వాడి దగ్గర కూడా మీరు కూర్చుని క్లారిటీ తీసుకోవచ్చు. మిగతా ఫోన్లు చేసి సీనియర్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. జస్ట్ నేను 45 days 45 minutes అన్నాను. ఆల్రెడీ 45 minutes కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకున్నాను సార్. 100% మీరందరూ కూడా ఈ సిస్టమ్ ద్వారా వచ్చి సిస్టమ్ లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకుని మనందరం కూడా మంచి విల్లాలు, మంచి గిఫ్ట్లు పొంది మనందరూ కూడా బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని 100% నమ్మకంతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ సిస్టమ్ లోకి వచ్చి పనిచేసుకుని అందరం కూడా కోటీశ్వరులుగా ఎదుగుదామని ఆశిస్తూ నా ప్రజెంటేషన్ ఇంతటితో ముగిస్తున్నాను సార్. ఓవర్ టు యూ హరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.